ప్రేమ అంటేనే మధురం. అలాంటి ఒక మధురమైన ప్రేమ కథని వినేద్దామా? ఆ రోజు తన పుట్టినరోజు. కాల్ చేశా తనకి విషెస్ చెప్దామని. హలో బావా అంటూ మాట్లాడింది. నాకు భయం వేసింది. నోట్లోంచి మాట రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దున్నే హలో అంటుంది, రాత్రి కల్లోకి వస్తుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. తను నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తనని సరు అని పిలుచుకుంటాను నాలో నేనే. తనకు మాత్రం నన్ను బావా అని పిలవడం ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నానని తనకు తెలుసు. కానీ ధైర్యం చేసి ఎప్పుడూ చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తనని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సి వస్తుంది, తను నాకు మగుడవుతుందని నా భయం. కన్ఫ్యూజన్లో క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇక లాభం లేదు. ఇవాళ ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాలి అని అనుకున్నా. వన్ సైడ్ లవ్కే దేవదాస్ అయిపోయేలా ఉన్నా. ఫుల్ స్టోరీ వినాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి వినేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.